ఇండియాతో ట్రేడ్ డీల్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. త్వరలోనే భారత్తో అతిపెద్ద ఒప్పందం చేసుకోబోతున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే చైనాతో ట్రేడ్ డీల్ కుదిరిందని, ఇప్పుడే సంతకం చేసి వచ్చానని, త్వరలోనే భారత్తో కూడా ఒక బిగ్ డీల్ చేసుకుంటానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అయితే G7 మీటింగ్లో ట్రంప్ని పెద్దగా మోదీ పట్టించుకోకపోవడం, ఇతర దేశాలు పాకిస్తాన్ లాంటి ఇంకితరత్ర పిచ్చి పిచ్చి దేశాలని కూడా అటు డొనాల్డ్ ట్రంప్కి ప్రపంచ శాంతి అవార్డు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి కోరుకోవడం, భారత్ పెద్దగా దాన్ని లెక్క చేయకపోవడం, బేఖాతరు చేయకపోవడం అన్నీ కూడా ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్కి ఇరికాటం పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా ప్రసన్నం చేసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు కావచ్చు. అందుకే ఆయన బిగ్ డీల్ అంటూ మాట్లాడుతున్నారు. మన దగ్గర యాపిల్ కంపెనీ వస్తేనే ఎందుకు అక్కడ పెడుతున్నావు 25% టారిఫ్ పే చేయి, ఆ తర్వాత అక్కడ పెట్టుకో అని చెప్పాడు. శాంసంగ్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఈ రకంగా వ్యాఖ్యానించినటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఒక్కసారిగా ఏం మారిందో, మళ్ళీ ఆ తలలో ఏం తిరిగిందో కానీ భారత్తో బిగ్ డీల్ సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకొచ్చారు.